ఈ పిరమిడ్స్ కట్టడానికి అయితే మాత్రం 20 సంవత్సరాలు పట్టింది. అండ్ ఇక్కడ కాపర్ అండ్ ఇంకా రాళ్ళతో చేసిన కొన్ని పనిముట్లతోనే ఈ రాళ్ళని చెక్కిర్రు. ఆల్మోస్ట్ ఒక 100 మంది గుంజుకొని వచ్చేదన్నమాట అప్పట్లో, ఎందుకంటే చక్రం లేదు. ఎవరినైనా ఏంది. నెక్స్ట్ ఇప్పుడైతే మాత్రం ప్రపంచంలోనే 2వ అత్యంత పెద్ద పిరమిడ్ దగ్గర ఉన్నాం. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసేమో కుఫు పిరమిడ్ అనమాట. అన్నిటికన్నా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పిరమిడ్ అయితే ఇదే. అండ్ అంతే ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా మొత్తం అన్నిటినీ గీజా అంటారు అనమాట. ఇక్కడ ఉన్న అన్ని పిరమిడ్స్ని కూడా గీజా పిరమిడ్స్ అని అంటారు. అండ్ ఇక్కడ ఉన్న ఒక్కొక్క పిరమిడ్కి ఒక్కొక్క పేరు ఉందన్నమాట. ఇది వచ్చేసి కుఫు అండ్ దీని పేరు ఏం పేరు ఉంది ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, ఇదే దీని పేరు. సెకండ్ హైయెస్ట్ పిరమిడ్ ఇది. అండ్ దీని వెనక ఇంకోటి థర్డ్ ఉంది, అక్కడికైతే నేను పోలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని సేమే ఉన్నాయి. ఈ 2 పెద్దవి, అదేంటంటే చాలా చిన్నది, ఇందులో సగం ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఈ పిరమిడ్ చరిత్ర గురించి చూస్తే, ఈ పిరమిడ్స్ కట్టడానికి అయితే మాత్రం 20 సంవత్సరాలు పట్టింది. అండ్ ఇక్కడ రాయి ఉంది చూసారు కదా, ఈ పిరమిడ్ కట్టడానికి ఒక్కొక్క రాయి పేర్చుకుంటూ వెళ్ళారు అనమాట. ఒక్కొక్క రాయి 3 టన్నుల నుంచి 3 టన్నులు అంటే 3000 కేజీల నుంచి 20 టన్నుల వరకు, అంటే 20,000 కేజీల వరకు ఉన్న రాళ్ళ సైజెస్ అనమాట. అంటే ఈ మధ్య సైజులో ఉన్నాయి రాళ్ళు. లీస్ట్ వచ్చేసి 3000 కేజీలు, హైయెస్ట్ వచ్చేసి 20,000 కేజీల రాయి. అండ్ ఈ పిరమిడ్స్ కట్టినప్పుడు ఇంకా చక్రం ఉంటుంది కదా, ఇప్పుడు ఇవ్వండి ఇక్కడ కార్కి టైర్ ఉంది కదా, ఇది చక్రం. ఇంకా ఈజిప్షియన్లు అప్పటికి చెక్కని కనుక్కోలేదు. అండ్ అంతే వాళ్ళకి ఇంకా ఈ రాళ్ళన్నీ ఇట్లా క్లీన్గా చెక్కడానికి వాళ్ళు అప్పటికి ఐరన్ని కూడా కనుక్కోలేదు. మరి ఎట్లా చెక్కిరంటే కాపర్ ఉంటుంది చూసారు కదా, కాపర్ అండ్ ఇంకా రాళ్ళతో చేసిన కొన్ని పనిముట్లతోనే ఈ రాళ్ళని చెక్కిర్రు. అండ్ అంతే ఈ రాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిర్రు అనుకుంటారు. ఒక్కొక్క రాయి వీళ్ళు ఇక్కడ నుంచి 800 కిలోమీటర్స్ దూరంలో ఆస్వాన్ అని ఒక ప్లేస్ ఉంటుంది. యాక్చువల్లీ లెక్సర్ అండ్ ఆస్వాన్. నాకు టైం లేదు, నేను బైక్లో వచ్చినప్పుడు కవర్ చేద్దామని చెప్పేసి అనుకొని ఇంకా నేను ఇప్పుడైతే ఆ ప్లేసెస్ స్కిప్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు మనం చూసిన ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఆ లెక్సర్ అండ్ ఆస్వాన్ అనే ప్లేసెస్ కూడా అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇప్పుడైతే మనం పిరమిడ్ దగ్గరికి వెళ్తున్నాం. అండ్ ఆస్వాన్ దగ్గర ఒక చిన్న ఊర్లో, లైక్ ఆస్వానే అనుకోండి, అక్కడి నుంచి ఈ రాళ్ళు అక్కడ చెక్కితే అక్కడి నుంచి వీళ్ళు ఏం చేసారు, ఒక్కొక్క రాయి ఒక పడవలో వేసుకొని నైలు నది మీదగా ఆల్మోస్ట్ ఒక 800 కిలోమీటర్లు 900 కిలోమీటర్లు ఆస్వాన్ నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి, అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ నైలు నది దగ్గర నుంచి ఇక్కడికి ఎట్లా తీసుకొని వచ్చారంటే, మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవేని తీసుకొని వచ్చిన. అదే ఐఫోన్ 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవేలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త ఐఫోన్ 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. ఇట్లా ఎడారిలో ఒక చెక్క మీద పెట్టుకొని రాయి, ఒక్కొక్క రాయిని ఆల్మోస్ట్ ఒక 100 మంది గుంజుకొని వచ్చేదన్నమాట అప్పట్లో, ఎందుకంటే చక్రం లేదు. చక్రం ఉండింది అనుకోండి, వీళ్ళకి ఇంకా తొందరగా అయిపోయేది, ఈజీగా తీసుకొచ్చేటోళ్ళు రాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ దాకా. వీళ్ళకి చక్రం కనుక్కోలే కాబట్టి అంత లేట్ అయిందనమాట. అండ్ అంతే వీళ్ళు ఇట్లా ఈ ఎడారిలో తీసుకొచ్చేటప్పుడు ఇది ఉంటుంది కదా, ఇసుక మీద ఫ్రిక్షన్ని తగ్గించడానికి ఏం చేసేదంటే, ఒక ఆయన ఒక ఇద్దరు ఉంటారు కదా, ఇట్లా చెక్కకి అటు ఇటు సారీ కాళ్ళు వస్తున్నాయి, అండ్ ఆ చెక్క మీద ఆ ముందు వాటర్ పోసుకుంటూ వచ్చేదనమాట. అట్లా ఆ చెక్క ఎక్కడైతే రూట్లో వస్తుందో ఆ రూట్లో వాటర్ పోసుకుంటూ వచ్చేది. ఎందుకంటే అట్లా చేయడం వల్ల బండికి ఇసుకకి ఉండే ఫ్రిక్షన్ ఉంటుంది కదా, అదొక 50% వరకు తగ్గేదని. ఎవరినైనా ఏంది ఇట్లా అరుస్తుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇప్పుడైతే ఇంకా మనం పిరమిడ్ దగ్గర దాకా వచ్చేసిన. అక్కడికి వెళ్ళి మీకు క్లియర్గా రాళ్ళని అన్నిటినీ కూడా చూపిస్తా. ఇప్పుడు పిరమిడ్స్ ఎందుకు కట్టిర్రు అంటే దీనికి 2 థియరీస్ ఉన్నాయి. అందులో 80% ఆఫ్ ది మెయిన్ థియరీ ఏంటంటే, ఈజిప్షియన్ రాజులు చచ్చిపోతారు కదా, వాళ్ళు చచ్చిపోయాక వాళ్ళ సమాధులు అంటే మమ్మీఫికేషన్ చేస్తారు కదా, మమ్మీఫికేషన్ చేసిన తర్వాత లోపల పెడతారు, లోపల పెట్టడానికి అని చెప్పి ఒక థియరీ. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా కనుక్కున్నారు కొంతమంది సైంటిస్టులు వచ్చినప్పుడు, ఈ సెకండ్ థియరీ అసలుకి ఎందుకు వచ్చిందంటే, ఈ పిరమిడ్స్ అన్నీ ఎక్స్కవేట్ చేసినప్పుడు, అంటే వీటిని మొత్తం తవ్వి తీసి లోపల ఏమున్నాయని చెప్పి ఎతికినప్పుడు, ఏ పిరమిడ్లో కూడా ఇక్కడ నిన్న మన వెళ్ళంగా సక్కారా పిరమిడ్, ప్రతి ఒక్క పిరమిడ్లో కూడా ఎవరిది మమ్మీస్ అయితే దొరకలేదు. మన ఇక్కడ ఉన్న మమ్మీస్ అన్నీ కూడా బయట దొరికినాయి, పిరమిడ్ లోపల దొరికినాయి కాదు. అండ్ వాళ్ళు ఇంకా ఎక్స్కవేట్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే, లోపల కాపర్ అండ్ అంతే కరెంటు ఉత్పత్తికి
తయారయ్యే కొన్ని మెటీరియల్స్ ఉంటాయి కదా, అవి దొరికినాయి అనమాట. సో కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తున్నారు అంటే 20% అని చెప్పిన ఆ సైంటిస్టులు పిరమిడ్స్ ఈ మమ్మీస్ అంటే వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ బాడీస్ ప్రిజర్వ్ చేయడానికి కాదు, దేనికోసం అంటే వాళ్ళు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం కోసం అని చెప్పేసి చెప్తున్నారు అనమాట కొంతమంది. ఇంకా కొంతమంది అదే చెప్పాను కదా, ఇంకా ఈ కరెంట్ తయారు చేయడం కోసం వాళ్ళు ఏదో కరెంట్ కనుక్కోవడానికి ప్రయోగం చేశారు, అందుకని చెప్పి ఈ పిరమిడ్ని అయితే వాళ్ళు కట్టిరని చెప్పేసి నమ్ముతారు. అండ్ ఈ పిరమిడ్లను కట్టడానికి అయితే ఒక్కొక్క పిరమిడ్కి 20 సంవత్సరాల టైం పట్టింది. అండ్ ఈ పిరమిడ్ కట్టడానికి కూడా మళ్ళీ ఒక 2 థియరీస్ ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు అప్పట్లో అంత మిషనరీస్ ఏం లేవు ఇట్లా తీసి నీట్గా ఇట్లా సెట్ చేయడానికి, అంత మనుషులే ఇదంతా కట్టింది కూడా ఎవరు అనుకుంటున్నారు, మనకి సినిమాల్లో చూపిస్తారు కదా కొంతమందిని ఇట్లా కొట్టి టార్చర్ చేసి కట్టిరని చెప్పేసి. యాక్చువల్లీ అదంతా తప్పు. ఏంటంటే దీన్ని ఎట్లా కట్టిరంటే ఇక్కడ ఉన్న జనాలు ఉంటారు కదా, అంటే పనిచేసే వాళ్ళు ఇక్కడ లోకల్స్ వీళ్ళందరూ కూడా అది ఒక బాధ్యత లాగా, లైక్ ఇది నేను కట్టాలి, ఇది మా దేశ గౌరవం, ఇది మా దేశ ప్రతిష్ట అన్న టైప్లో వాళ్ళైతే ఇది కట్టడం జరిగింది. అండ్ ఇంకా కట్టడానికి 2 థియరీస్ ఉన్నాయన్న కదా. ఒక థియరీ ఏంటంటే ఇంత పెద్ద రాళ్ళు నేను మీకు చెప్పాను కదా 3000 కేజీలు అండ్ 20,000 కేజీలు ఉన్న రాయిని ఎట్లెత్తిర్రు పైకి అని చెప్పి. అండ్ ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసేమో ఆల్మోస్ట్ 20 టన్నులు అంటే 20,000 కేజీలు ఉన్న రాళ్ళేమో కింద పెట్టుకుంటూ వచ్చారు అనమాట ఆల్మోస్ట్. అండ్ పైకి వెళ్ళే కొద్దీ రాళ్ళ సైజు కూడా చూడండి కొంచెం కొంచెం చిన్నగా అయితే వస్తుంది. ఈ బేస్మెంట్లో ఉన్నాయి మాత్రం ఏరియా, ఈ బేస్మెంట్ ఏరియా ఉంటుంది కదా, ఇక్కడ వరకు పెద్ద పెద్ద స్టోన్స్ యూజ్ చేశారు. ఎందుకంటే బేస్ స్ట్రాంగ్ ఉంటేనే కదా పైన అంతా కూడా స్ట్రాంగ్ ఉండేది. ఇంటికి పునాది అంటారు కదా మెయిన్, సేమ్ ఇది కూడా అట్లనే. అండ్ ఈ రాళ్ళని ఇక్కడికి అంటే ఈ రాళ్ళని పై దాకా పంపించడానికి ఎట్లాంటి థియరీ ఉందంటే, ఇక్కడ నుంచి 2 థియరీస్ అని చెప్పిన. ఒకటి ఏంటంటే ఇక్కడ నుంచి ఒక పెద్ద ర్యాంప్ చేసిర్రు అక్కడ వరకు కింద వరకు, ఆ ర్యాంప్ చేసేసి ఇక్కడ కూడా సేమ్ అంతే కొన్ని వందల మంది గుంజుకుంటూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇది ఫస్ట్ థియరీ. సెకండ్ థియరీ ఏంటంటే ఇక్కడ ఈ పిరమిడ్ చుట్టూ ఒక ర్యాంప్ తయారు చేసి పెట్టిరు అనేది. అంటే పిరమిడ్ ఇప్పుడు ఇట్లా ఉంది కదా, పిరమిడ్ చుట్టూ ఒక ర్యాంప్ అనమాట, ఆ ర్యాంప్లో తిరుగుతూ పెట్టిరు అనేది. బట్ ఈ సెకండ్ థియరీని చాలామంది తప్పని ప్రూవ్ చేశారు. ఎట్లా అంటే ప్రూవ్ చేయలే బట్ తప్పని చెప్పి నమ్మిరు చాలామంది. ఎట్లా అంటే ఇప్పుడు ఆ రాయిని అంతమంది గుంజిరు అనుకోండి, అది ఈజీయే. కాకుంటే ఏంటంటే టర్నింగ్ తిరిగేటప్పుడు మాత్రం అది చాలా పెద్ద పని అనమాట. టర్నింగ్ తిరగడం అనేది ఇంపాసిబుల్. సో అన్నిటికన్నా ఈజీ ఏంటంటే ఈ ర్యాంప్ అనేది. అండ్ ఇక్కడ ఇందులో ఇంకొక ట్విస్ట్ ఉంది ఏంటంటే, ఇప్పుడు ర్యాంప్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కించాలనుకోండి, ర్యాంప్ ఇంత చాలు, ఈ కొంచెం ర్యాంప్ సరిపోతుంది, ఒక 50 మీటర్స్ ర్యాంపు. అదే అక్కడికి వెళ్ళాలనుకోండి ఒక 200 మీటర్స్ ర్యాంప్ సరిపోతుంది. అదే పైకి ఇట్లా ర్యాంప్ ఒక స్టెప్ బై స్టెప్ పెరిగేసరికి ర్యాంప్ సైజ్ అనేది కూడా ఆల్మోస్ట్ కొన్ని మైల్స్ దూరంలో వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఫస్ట్ థియరీని కూడా చాలామంది ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు, ఏంటి అంతవరకు అంటే ఎన్ని మైల్స్ వరకు పెట్టుంటే ర్యాంప్ అంత అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే మనుషులే కదా గుంజాల్సింది. సో అట్లా అనమాట. ఇది కట్టడానికి అయితే మాత్రం ఆల్మోస్ట్ 1,00,000 మంది అయితే కష్టపడ్డారనే చెప్పాలి. ఇది కట్టడానికి 20 సంవత్సరాలు పట్టింది ఇది కట్టడానికి. అండ్ ఇట్లాంటి కట్టడానికి అయితే మాత్రం చాలా టైం పడుతుంది. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా. 1964లో ఇక్కడ లగ్జర్ ఆస్మాన్ అని చెప్పేసి మీకు 2 ప్లేసెస్ ఉన్నాయని చెప్పినా కదా, ఆ 2 ప్లేసెస్ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. మన ఈజిప్షియన్ వాళ్ళది ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ వాళ్ళు డ్యామ్ పడుతున్నారు 1964లో సంథింగ్ ఆ టైంలోనే, లేదా ఈ రీసెంట్ 2005లోనో, నాకు కరెక్ట్ ఇయర్ గుర్తులేదు, బట్ లేటెస్ట్గానే ఒక దగ్గరనే వాళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ కట్టి ఉన్న టెంపుల్ని అక్కడి నుంచి జస్ట్ ఒక 50 మీటర్స్ హైట్ లేపాలన్నమాట. ఆ హైట్ లేపకుంటే ఏమవుతుందంటే ఆ నది ప్రవాహానికి ఆ గుడి మొత్తం మునిగిపోతుంది. ఎందుకంటే అది వాళ్ళ సంపద, చాలామంది టూరిస్టులు వస్తారు, దాన్ని ఎట్లయినా కాపాడుకోవాలని చెప్పేసి ఈజిప్షియన్ గవర్నమెంట్ ఒకళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తే ఆ ఉన్న టెంపుల్నే మొత్తం ముక్కలు కట్ చేసి జస్ట్ ఈ కింద ఉన్నదాన్ని ఇగో ఇంత 50 మీటర్స్ అంతే కొంచెం హైట్, ఆ 50 మీటర్స్ లేపడానికి వాళ్ళకి ఎంత టైం పట్టిందో తెలుసా? ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ మిషనరీ అన్నీ యూజ్ చేయడానికి. హాయ్ నమస్తే. 50 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. పిల్లలు చూడండి, వాళ్ళు మంచిగా ఇట్లా లక్ష్మి అంటారు, మన లక్ష్మీదేవి అంటే వీళ్ళు గానా వాళ్ళు అనుకుంటా. ఎందుకంటే హిందూస్ ఎక్కువ ఉండేది ఆఫ్రికాలో, గానాలోనే 30-40 lakhs మెంబర్స్ అంత ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆఫ్రికాలో.
సో ఈ విషయానికి వస్తే ఇప్పుడున్న టెక్నాలజీ వాడి ఆ గుడిని జస్ట్ 50 మీటర్స్ లేపడానికే కట్ చేసి ముక్కలుగా 5 సంవత్సరాలు పట్టింది. సో ఇంత పెద్ద పిరమిడ్ని ఇన్ని రాక్స్ యూజ్ చేసి ఎక్కడో 800 కిలోమీటర్ల నుంచి బోట్లలో చేతులతో నడిపి తీసుకొని వచ్చి ర్యాంపులు వేసి కట్టిర్రంటే మాత్రం 20 సంవత్సరాలలో చాలా ఇది నెక్స్ట్ లెవెల్ తోపే అనుకోవాలి. అండ్ ఈజిప్షియన్ వాళ్ళు ఎవరైతే దీన్ని వాళ్ళందరూ కట్టిరో వాళ్ళందరికీ చేతులు ఎత్తి మొక్కినా తప్పు లేదనిపిస్తుంది వాళ్ళ టెక్నాలజీకి అన్నిటికీ. ఎందుకంటే ఇంకా ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇది చూసారు కదా, చాలా మందికి డ్రీమ్ లిస్ట్లో ఉంటుంది. నాకు కూడా చిన్నప్పటి నుంచి ప్రపంచంలోని 7 వింతలు అనగానే పిరమిడ్ కూడా ఒకటి వస్తుంది కదా. కాకుండా ఇప్పుడైతే మాత్రం 2024లో పిరమిడ్స్ అయితే లేదన్నమాట. యాక్చువల్లీ ఎందుకు తీసేసారు అనేది నాకు తెలియదు. బట్ 2006లో ఇది తీసేసి మాచు పిచ్చు యాడ్ చేసారు కూడా. 2006లోనో 7లోనో తీసేసారు. కరెక్ట్ ఇయర్ నాకు గుర్తులేదు, బట్ అప్రాక్సిమేట్లీ అదే టైం అనుకోండి. దీని తర్వాత మాచు పిచ్చు యాడ్ అయిపోయింది. అండ్ ఇంకొక పిరమిడ్ ఉంది, అదే మన మెక్సికోలో ఉంటుంది. అది కూడా సేమ్ పిరమిడ్ షేప్లోనే ఉంటుంది, జార్డబండ లాగా ఉంటుంది అనమాట. అది ఇట్లా పిరమిడ్ లా ఉంటుంది, మధ్యలో ఇట్లా ఒక స్లోప్ ఉంటుంది, అది యాడ్ చేసారు మెక్సికోలో. సో పిరమిడ్ గురించి అయితే ఇంత చరిత్ర ఉందన్నమాట. అండ్ ఈ లోపు కొంచెం ఇంకా నేను కూడా కెమెరా ఆఫ్ చేసేసి కొంచెం ఇట్లా చూస్తూ టైం గడిపేస్తా. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళన్నీ కూడా రోమన్స్, గ్రీక్స్ వీళ్ళందరూ పగలగొట్టి తీసుకొని పోయి వాళ్ళకి కావాల్సినవన్నీ కట్టుకున్నారనమాట. సేమ్ ఇది కూడా అంతే, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ 4 మతాల వాళ్ళు ఈ రాళ్ళని ఎత్తుకొని పోయారంట. సేమ్ నిన్న కూడా ఆ రాళ్ళు ఎత్తుకొని పోయారుగా, ఇవి కూడా అంతే, ఈ రాళ్ళు కూడా అట్లనే ఎత్తుకొని పోయారు. అందుకే చూడండి అక్కడ మొత్తం అన్ని పగిలిపోయి ఉన్నాయి మొత్తం అంతా. లేకుండా ఉంటే యాక్చువల్ ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట.